హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ కట్టెల పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మా అత్తయ్య అయితే రెడీగా ఉన్నారు చెప్పడానికి రెసిపీ. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందైతే మేము ఆల్రెడీ గిన్నె కూడా పెట్టేసుకుని పొయ్యి వెలిగించేసుకుని ఉంచుకున్నాం అన్నమాట. గిన్నె వేడెక్కుతుంది కదా అని. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాము. ఈ కర్రీలోకి అయితే నువ్వుల నూనె వేసుకుంటున్నాము. ప్యూర్గా ఆడించిన నువ్వుల నూనె ఉంటుంది కదా, సో అది ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చిపెట్టారన్నమాట. ఇందులోకి ఆయిల్ వేసేసుకుంటున్నాము. అన్నీ ఆల్రెడీ వేడవి ఉండడం వల్ల ఆయిల్ కూడా త్వరగా కాగుతుంది. మనకి ఏ ప్యూర్ ఆయిల్ అయినా కూడా ఇలాగ నురగలు వస్తూ ఉంటుంది అన్నమాట. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇంకేదైనా కూడా ప్యూర్గా ఆడిచ్చింది అయితే ఇలాగా నురగలు వస్తుంది. ఇది డీప్ ఫ్రైకి అంత పనిచేయదు అన్నమాట. ఓన్లీ కర్రీస్కి గట్టా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా నువ్వుల నూనె వాడుతున్నారు. కరోనా వచ్చిన కాడి నుంచి ఆరోగ్యం కోసం అందరూ కూడా నువ్వుల నూనె ఎక్కువ వాడుతున్నారు. ఈ ఆయిల్ తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా పచ్చిమిర్చీలు కరివేపాకు వేసేసుకుంటున్నాము. చూసారు కదా, ఇది ప్యూర్ ఆయిల్ కాబట్టి ఇలా నురగలు వస్తుంది. ఆయిల్ ఎంత వేసాం కానీ ఎంత నురగ వస్తుందో చూసారు కదా. ఇది వండుతుంటేనే ఆయిల్ గుమగుమలు వస్తాయన్నమాట. సో నువ్వుల నూనె వేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మసాలా సామాన్లు వేసేసుకుంటున్నాము. మసాలా సామాన్లు అంటే ఏం లేదండి, బిర్యానీ ఆకు, ఒక 3-4 లవంగాలు, అలాగే 2 చిన్న చెక్క ముక్కలు వేసుకుంటున్నాము. దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది. చెక్క ముక్కలు అంటే మళ్ళీ ఎవరు కమెంట్ చేయకండి ఏం చెక్క అని. దాల్చిన చెక్కే. ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాము. సండే వచ్చిందంటే మాకు కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఉల్లిపాయలు అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా కల్లుప్పు వేసుకొని మగ్గనిద్దాం వీటిని. కల్లుప్పు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇప్పుడు కీమా అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము. నిమ్మరసంతో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. ఉప్పు, కల్లుప్పు, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాము. ఇది నాన్ వెజ్ ఏదైనా కూడా ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత మంచిది. చూడండి, ఇక్కడ కీమా వండుతున్నాం కదా, నన్ను కూడా వండేయండి అని చెప్పి ఎక్కడో పుంజ అయితే రెడీగా కుక్కరకో అంటుంది. కీమా అయితే పెట్టేసుకున్నాము. కేజీ కీమా తీసుకుంటున్నాము మేము. పక్కన చూసారా పుంజు అరిసేస్తుంది. దాన్ని కటింగ్కి రెడీగా ఉన్నట్టుంది అది. ఇప్పుడైతే నిమ్మరసం పిండేసుకుంటున్నాము. గింజలు లేకుండా నిమ్మరసం పిండేసుకున్నాము. ఒకసారి ఆ నిమ్మరసం అంతా కీమాకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకుందాం పిండేసుకొని. ఆల్రెడీ వాష్ చేసినప్పుడు కూడా నిమ్మరసం పిండే వాష్ చేసాము. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటున్నాము. రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోనే వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాం అన్నమాట. మేము ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గడానికి ఇందులో కొంచెం వేసాం కదా, అలాగే ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. 2 స్పూన్లు కారం, 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాము. పసుపు వేసాం కదా, ఇప్పుడు పసుపు కూడా వేసేసుకున్నాము. పుదీనా, చికెన్, మటన్, ప్రాన్స్ వీటిలోకి పుదీనా కంపల్సరీ ఉండాలన్నమాట. అది ఎలాంటి రెసిపీ అయినా కూడా. సో పసుపు, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర వేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాం నిమ్మరసం పిండుకొని కీమానైతే.
ఫ్రెష్లీ గ్రైండెడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడే దంచుకుని తెచ్చుకున్నా. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. చూసారు కదా, కైమా అంతా ఇలా కలిపేసుకుని ఉంచుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ కీమా అంతా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము. ఉల్లిపాయలు చాలా మట్టుకు మగ్గాయి. ఇప్పుడు కీమా వేసేస్తున్నాము. కీమాతో పాటు ఉల్లిపాయలు బాగా వేగిపోతాయి. చాలాసేపు మగ్గించాలి కదా. ఇది డైరెక్ట్ వాటర్ వేయమాట. సో కీమాలో వచ్చే వాటర్ ఉంటుంది కదా ఫస్ట్. సో ఉల్లిపాయలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలతో పాటు మగ్గుతాయని నేనైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ప్లేట్లో మొత్తం తీసేసుకుని వేసేసుకుంటున్నాను. ఇందులో డెలివరీ అయ్యాక ఆడవాళ్ళు ఇది తింటే చాలా మంచిది. ఇప్పుడు మేము ముగ్గురు కష్టపడుతున్నాం ఇక్కడ. తీయడం ఇద్దరు నేను తీస్తున్నాను, మా అత్తయ్య చేస్తున్నారు, పైన ఆంటీ ఉంటారు, ఆంటీ హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. పొయ్య గట్ట సెట్ చేస్తూ ఉంటున్నారు. పాప గురించి మేము అయితే చేయలేకపోతున్నాం, ఏడ్ చేస్తుందని. ఈరోజు మా హస్బెండ్ ఉన్నారు ఇంట్లో. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను చూసుకుంటా అన్నారు. అందుకనే కొంచెం వీలవుతుంది అన్నమాట. మూత పెట్టేసుకుని ఈజీగా ఒక 8 to 10 minutes పాటు మగ్గించేసుకుందాము. ఎందుకంటే కీమా నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి టైం పడుతుంది మనకి. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యాక అప్పుడు మనం మిగిలిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం. ఇవన్నీ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. చాలామంది త్వరగా ఉడికిపోతుంది మటన్ కీమా అని చెప్పి కుక్కర్లో పెట్టేస్తారు, కానీ టేస్ట్ ఉండదు. ఇలాగా డైరెక్ట్ కుక్కర్లో పెట్టకుండా ఇలా వండుకుంటేనే ఆ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ అంతా చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. ఎంతవరకు ఉడికించుకోవాలో అంతవరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము. 5 minutes అయ్యింది. కీమా వేసాక మూత పెట్టుకొని చూసారు కదా, వాటర్ వేయలేదు, ఎలా అయితే వాటర్ వచ్చిందో. సో ఈ వాటర్ అనేది కొంచెం తగ్గాక అప్పుడు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలాలు ఏవి వేయలేదు, అవన్నీ కూడా కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యాక వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము. ధనియాల పొడి వేస్తున్నాను స్పూను. వాటర్ ఆల్మోస్ట్ ఎగిరాయి, అందుకని ముందు ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. తీసి పెట్టుకున్న గరం మసాలా పొడి మేము ఆల్రెడీ షార్ట్ పెట్టాము. మేము గరం మసాలా పొడి ఎలా చేస్తామన్నది అది 1 స్పూన్ వేసుకుంటున్నాము. అందుకే మేము మసాలా సామాన్లు తక్కువ వేసాము. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఈ కీమా లేతది, అందుకని తెల్లగా ఉండడం వల్ల కలర్గా కనిపించడం లేదు. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. గ్లాస్ వాటర్ వేస్తున్నాము. నుంచి 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకుంటే మనకి కూర మొత్తం అయిపోయి మంచిగా మగ్గిపోద్ది, మటన్ దగ్గర పడిపోద్ది. ఈ కీమా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తర్వాత డెలివరీ అయ్యాక తింటే చాలా మంచిది. ఏంటి అంటే కుట్లు త్వరగా ఆరిపోతాయి అంటారు. అలా కాకుండా ఇంకా మదర్ ఫీడ్ చేస్తుంది కదా బేబీని, సో మదర్కి కూడా మంచి ప్రోటీన్ అన్నది అవసరము, బలంగా ఉండాలి కాబట్టి 2 విధాలుగా కూడా మంచిది రెగ్యులర్గా తినడం వల్ల. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇంకా లాస్ట్లో వేయము, అందుకనే మొత్తం ఇప్పుడే వేసేసి మంచిగా మూత పెట్టేసుకుంటే ఒక 20 నిమిషాల పాటు మనకి ఈ ఫ్లేమ్లో మగ్గుతుంది.
ఉడికిపోద్ది అన్నమాట. మనం ఇంకా కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. మధ్యలో 1-2 సార్లు తీసుకొని చూసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా పావుగంట అయ్యింది. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటున్నాము. కూర దగ్గరికి పడి చూసారు కదా, ఫస్ట్ మనకి కారం ఎంత వేసినా కనపడలేదు, కానీ కూర అంతా దగ్గర పడేసరికి మంచిగా కనిపిస్తుంది. ఇంకొంచెం దగ్గరకు అవనివ్వాలని చెప్పి మూత పెట్టేసామన్నమాట. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూసారు కదా, మొత్తం కలర్ టెక్స్చర్ అంతా మారిపోయింది. కొద్దిగా వాటర్ ఉండే, అది కూడా ఇంకిపోయి ఓన్లీ ఆయిల్ పైకి తేరింది. అంతేనండి, మనకి కీమా కర్రీ టేస్టీ కట్టెల పొయ్యి మీద వండిన కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అద్భుతమైన రుచిపై రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి మీద నుంచి ఇప్పుడు దించేస్తున్నాం మేము. అసలు మూత తీయనది. చూసారు కదా, పొయ్యి మీద నుంచి దించేసాక కూడా ఎలా పొగలు వస్తున్నాయో. ఇంకా ఉడుకుతుంది. అండ్ కలర్ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ రెడీ అయిపోయినట్టేమాట. చూసారా, ఆయిల్ గట్ట ఎంత బాగా తేరుతుందో. పొయ్యి మీద నుంచి దించేసాము. మీకు వీడియో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా తాళరేవు రుచులు ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్ బాయ్ వ్యూయర్స్. హ్యాపీ సండే.